వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. నేడు సెక్రటేరియట్ లో రాష్ట్ర కేబినెట్ కీలక భేటీ, న్యాయ నిపుణుల కమిటీ ఇచ్చే రిపోర్టు పైనే ప్రధానంగా చర్చ. మంత్రులందరి అభిప్రాయాలకు తగ్గట్టుగా ముందుకు బీసీ కోటా స్థానిక ఎన్నికలే ప్రధాన ఎజెండా. రానున్న 100 ఏళ్ల అవసరాలకు తగ్గట్టు ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. భవన నిర్మాణాన్ని 2 ఏళ్లలో పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రహదారులపై ఉన్న రవాణా ఆర్టీఏ చెక్ పోస్టులన్నింటినీ ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. రహదారులపై రవాణా చెక్ పోస్టులను ఎత్తివేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రానికల్లా అన్ని చెక్ పోస్టులను తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. దీంతో తక్షణమే చెక్ పోస్టుల ఎత్తివేత నిర్ణయాన్ని అమలు చేసినట్లు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి అంటూ టీజేఎస్ చీఫ్ కోదండరామ్ గారికి పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు విజ్ఞప్తి చేశారు. మతవాద శక్తులకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన స్థాయిని మర్చి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మండిపడ్డారు. సైన్స్, అంతరిక్ష రంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ వంటి పారిశ్రామిక క్లస్టర్ల మాదిరిగానే అంతరిక్ష రంగంలోనూ పారిశ్రామిక క్షేత్రం ఏర్పాటు చేస్తామంటూ స్పష్టం చేశారు. తెలంగాణలో త్వరలో లైఫ్ సైన్సెస్ స్కూల్ అంటూ ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబు గారు వెల్లడించారు. ఆర్ఎంఐటీ యూనివర్సిటీతో ఎల్ఓఐ ఒప్పందం చేసుకుందంటూ తెలిపారు. అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన సంకల్పమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను నివారించడమే ప్రధాన లక్ష్యమని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఇంజనీరింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్, యాజమాన్యాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు పెద్ద మొత్తంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 25న హుజూర్ నగర్ లో ఉద్యోగ మేళాను స్టార్ట్ చేసినట్లు మంత్రి గారు వెల్లడించారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వ హాస్పిటల్స్ పై బీఆర్ఎస్ నాయకులు బురద చల్లుతున్నారని హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు వెల్లడించారు. బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ లోని బస్తీ దవాఖానలపై బట్టకాల్చి మీదేసే కుట్రతో అకస్మాత్తుగా తనిఖీలు చేసి పలు ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు. ప్రభుత్వ హాస్పిటల్స్ పై నమ్మకం పోగొట్టేలా, ప్రైవేట్ హాస్పిటల్స్ కు లబ్ధి చేకూర్చేలా వారు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు.